హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనము 10th క్లాస్ మ్యాథమెటిక్స్కి సంబంధించి ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్ అనే చాప్టర్ యొక్క ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో మనం ఫస్ట్గా టెక్స్ట్ బుక్లో చూస్తూ మనం ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకుందాం. సో ఫస్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇందులో స్టార్టింగ్ లో వచ్చేసి మనకు యూక్లిడ్స్ డివిజన్ ఆల్గోరిథం గురించి అయితే ఇచ్చారు. బట్ మనకు దీనికి బేస్డ్ గా ఎటువంటి క్వశ్చన్స్ అయితే లేవు. దీని బేస్డ్ గా ఎటువంటి క్వశ్చన్స్ అనేది లేవు యూక్లిడ్స్ డివిజన్ ఆల్గోరిథం పైన. సో అందుకోసం అని మనము జస్ట్ యూక్లిడ్స్ డివిజన్ ఆల్గోరిథం లేదా లెమ్మా, యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా యొక్క ఫార్ములాని మాత్రమే చూద్దాం ఫస్ట్ గా. సో యూక్లిడ్స్ డివిజన్ ఆల్గోరిథం లేదా యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా యొక్క ఫార్ములా ఏంటి అంటే A is equals to BQ plus R. ఇందులో వచ్చేసి R అనేది 0 కంటే పెద్దది, B కంటే చిన్నది. ఈ R ఏదైతే ఉందో 0 కంటే 0 is less than R అంటే R అనేది మనకు 0 కంటే పెద్దది అండ్ B కంటే చిన్నది R అనేది. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏ మీనింగ్ ఏంటి అంటే డివిడెంట్, బి అంటే ఏంటి అంటే డివైజర్. యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా అంటే మనకు మొత్తం డివిజన్ గురించి కదా. సో బి అంటే ఏంటి మనకు డివైజర్. నెక్స్ట్ క్యూ అంటే ఏంటి మనకు కోషియన్. ఆర్ అంటే రిమైండర్. సో మనందరికీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇందులో వచ్చేసి రిమైండర్ అనేది 0 కంటే పెద్దది. రిమైండర్ అనేది 0 కంటే పెద్దది. బి అంటే డివైజర్, దేంతో అయితే మనం డివైడ్ చేస్తున్నామో దానికంటే చిన్నది. అంటే ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డివిజన్ తీసుకుందాం. 362 డివైడెడ్ బై 2 అనుకుందాం. ఇప్పుడు దీన్ని మనము డివిజన్ చేసినట్లయితే 362 మనకు డివిడెండ్ అంటే ఏంటి ఇందులో 362. ఫస్ట్ దీన్ని డివైడ్ చేద్దాం. 2 టేబుల్లో 2 1s are 2 వస్తుంది. 3 లో నుంచి 2 పోతే 162. నెక్స్ట్ 2 8 16 వస్తుంది. 2 మిగులుతుంది. 2 1s are 2 0 అనేది మనకు రిమైండర్ వచ్చింది. ఇప్పుడు మనకు ఇందులో డివిడెంట్ ఏంటి, డివైజర్ ఏంటి, కోషియంట్ ఏంటి, రిమైండర్ ఏంటి. ఇక్కడ ఏ వచ్చేసి ఏ అంటే డివిడెంట్ వచ్చేసి 362, డివైజర్ వచ్చేసి బి వచ్చేసి 2, క్యూ వచ్చేసి 181, రిమైండర్ వచ్చేసి 0. సో దీన్ని మనము HCF ని ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తాం యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా అనేది. ఇప్పుడు ఏ ఈక్వల్స్ టు ఏ అంటే ఏంటి ఇక్కడ మనకు ఏ వచ్చేసి 362 ఈక్వల్స్ టు బి అంటే 2 ఇంటూ క్యూ వచ్చేసి 181 ప్లస్ 0. ఏ వాల్యూని మనము ఇది చేస్తేనే కదా మనకు వచ్చేది, ఏ వాల్యూని ఇది చేస్తేనే మనకు ఏ వాల్యూ అనేది వస్తుంది. సో ఎలా 2 ఇంటూ 181 వచ్చేసి 362 ప్లస్ 0 వచ్చేసి 362 కదా. సో ఇది మనకు యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా. HCF ఎలా తీస్తారు దీని నుంచి అంటే మనకు అదంతా మనకు మన ఈ చాప్టర్లో ఐ మీన్ మన ఫస్ట్ చాప్టర్లో రియల్ నెంబర్స్ అనే చాప్టర్లో లేదు కాబట్టి
there is no need to study about that. సో ఇప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి అని అంటే, మరి మనకు ఇప్పుడు మనం నేర్చుకునే కాన్సెప్ట్ వచ్చేసి పబ్లిక్ ఎగ్జామినేషన్కి కూడా అడుగుతారు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఏంటి అది అంటే ఫండమెంటల్ థియరీ ఆఫ్ అర్థమెటిక్. సో మీరు ఇక్కడ మీ టెక్స్ట్ బుక్ లో చెక్ చేసుకోవచ్చు. సో థియరీ 1.1 which is fundamental theorem of arithmetic. సో ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అరిథమెటిక్ అంటే ఏంటి? వాట్ ఇస్ దట్? వాట్ ఇస్ ద ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అరిథమెటిక్ మీన్? సో ఇప్పుడు నేను సింపుల్ వర్డ్స్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికంటే ముందు మీకు ఒక 2-3 వర్డ్స్ యొక్క మీనింగ్స్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఆల్రెడీ మన బేసిక్స్ అంటే బేసిక్స్ నేర్చుకున్నాం కదా, మ్యాథమెటిక్స్ యొక్క ఇంపార్టెంట్ బేసిక్స్ అనేవి స్టార్టింగ్ లో అందులోనే ఉంటాయి, అంటే అడిషన్ కి ముందు వీడియోలో. సో అది నేను మీకు డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. సో మీరు ఫస్ట్ గా కాంపోజిట్ నెంబర్ యొక్క మీనింగ్ తెలుసుకోవాలి. కాంపోజిట్ నెంబర్ యాజ్ వెల్ యాజ్ ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్, కాంపోజిట్ నెంబర్ యొక్క మీనింగ్స్ తెలుసుకోవాలి. సో ఫస్ట్ ప్రైమ్ నెంబర్ మీనింగ్ తెలుసుకుందాం. ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి అంటే, ఎగ్జాంపుల్ గా నేను 2 ఇస్తున్నాను. ఇది ప్రైమ్ నెంబరా కాదా అని చెప్పడానికి ఏం చేస్తారు మీరు? ఏ నెంబర్ కైతే ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయో, అంటే ఇప్పుడు 2 అనేది మనకి ఏ టేబుల్స్ లో వస్తుంది? 1 టేబుల్లో వస్తుంది, 2 టేబుల్లో వస్తుంది. మిగతా ఏమన్నా టేబుల్స్ లో వస్తుందా? రాదు. అదే 3 చూసుకున్నట్లయితే 3 అనేది 1 టేబుల్లో వస్తుంది, 3 టేబుల్లో వస్తుంది. అలా ఏ నెంబర్ అయితే 1 టేబుల్లో, అదే విధంగా ఆ దాని టేబుల్లో అదే వస్తుందో, నంబర్ ఇట్ సెల్ఫ్ అదే నెంబర్ టేబుల్లోనే వస్తుందో ఆ టేబుల్ని, ఆ నెంబర్ని మనము ప్రైమ్ నెంబర్ అని అంటాం. సో ఇలా 2, 3, 5, 7, 11, 13, 19, 17, 13, 17, 19 ఇలా ఇవన్నీ కూడా మనకి ఏంటి? ప్రైమ్ నంబర్స్, రైట్? సో దీస్ ఆర్ ద ప్రైమ్ నెంబర్స్. ఇప్పుడు కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. కాంపోజిట్ నెంబర్స్ అంటే దేర్ ఆర్ నథింగ్ బట్ ద నెంబర్స్ విచ్ హ్యావ్ ఫ్యాక్టర్స్ మోర్ దాన్ 2. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా నేను 4 ఇక్కడ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. 4 అనేది ఏ టేబుల్లో వస్తుంది? 1 టేబుల్లో, 2 టేబుల్లో, 4 టేబుల్లో. దీనికి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? నార్మల్ గా ఏ నెంబర్ అయితే ఏ నెంబర్ ని డివైడ్ చేసే నెంబర్స్. ఇప్పుడు 4 అనేది 1, 2, 4 టేబుల్లో వస్తుంది. సో ఇవన్నీ ఏంటి మనకు? ఫ్యాక్టర్స్. ఈ ఫ్యాక్టర్స్ అనేవి ఎన్ని ఉన్నాయి? మోర్ దాన్ 2 ఉన్నాయి. సో 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ అనేవి ఉన్నాయి. దేర్ ఆర్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. సో ఇలాంటి నెంబర్స్ ని మనము కాంపోజిట్ నెంబర్స్ అని అంటాం. సో 4, 5 కాదు, 6 అనేది ఏ టేబుల్లో? 1, 2, 3, 6. 8 1 టేబుల్లో, 2 టేబుల్లో, ఆ తర్వాత 4 టేబుల్లో, ఆ తర్వాత 8 టేబుల్లో, రైట్? నెక్స్ట్ వచ్చేసి 8, 9, 10 ఇవన్నీ కూడా మనకు కాంపోజిట్ నెంబర్స్. ఇప్పుడు మనకు ఈ కాంపోజిట్ నెంబర్స్ కి ప్రైమ్ నెంబర్స్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే కారణం ఏంటి అంటే, ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ లో ఏ కాంపోజిట్ నెంబర్ అయినప్పటికీ ప్రతి ఒక్క కాంపోజిట్ నెంబర్ వచ్చేసి, కాంపోజిట్ నెంబర్ అనేది మనకు కాంపోజిట్ నెంబర్స్ అనేది మనకు ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ లాగా మనం రిప్రజెంట్ చేస్తాము. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక కాంపోజిట్ నెంబర్ తీసుకుంటాము, ఏదని 4. దీన్ని మనం ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఏమొస్తుంది? 2 2s 4. 2 అనేది ఏంటి? 2 అనేది ప్రైమ్ నెంబరే. 2 అనేది ప్రైమ్ నెంబరే. సో ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ 4 అనేది మనకు 2 అంటే 2 ప్రైమ్ నెంబర్స్ యొక్క ఫ్యాక్టర్స్ లాగా రిప్రజెంట్ చేయబడింది.
ఓన్లీ 4 మాత్రమే కాదు, ప్రతి ఒక్క కాంపోజిట్ నెంబర్ అనేది ప్రైమ్ నెంబర్స్ యొక్క మల్టిప్లికేషన్ లాగా మనం రిప్రజెంట్ చేస్తాము. ఎలా, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 6 ఉంది అనుకుందాం. 2 3s 2 అనేది ప్రైమ్ నెంబరే, 3 అనేది ప్రైమ్ నెంబరే. 10 ఉంది అనుకుందాం. 2 5s 2 ప్రైమ్ నెంబరే, 5 ప్రైమ్ నెంబరే. సో ప్రతి ఒక్క కాంపోజిట్ నెంబర్, ఇదే కాదు, ప్రతి ఎనీ కాంపోజిట్ నెంబర్ క్యాన్ బి రిప్రజెంటెడ్ యాజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ primes. So every composite number, ఈ డెఫినిషన్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది మనకు డైరెక్ట్ గా పబ్లిక్ ఎగ్జామినేషన్ అడగొచ్చు, డైరెక్ట్ గా అడుగుతాడు కూడా. చాలా ఎగ్జామినేషన్స్ లో మీకు ప్రీ ఫైనల్ లో, గ్రాండ్ టెస్ట్ ఎగ్జామినేషన్స్ లో, ప్రీవియస్ 10th క్లాస్ వాళ్ళకి చాలా సార్లు అడిగారు. సో ఇప్పుడు కూడా మీకు అడిగే అవకాశం ఉంది కాదు, అడుగుతారు కూడా. So every composite number can be expressed as the product of prime. So ప్రతి ఒక్క కాంపోజిట్ నెంబర్ అనేది ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ రూపంలో రిప్రజెంట్ చేయబడి ఉంటుంది. అండ్ మనం చేసిన ఈ ఫ్రాక్టరైజేషన్ ఏదైతే చేసాం కదా, అది చాలా యునీక్. ఈ పాయింట్ కూడా రాయాలి. అండ్ దిస్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్ అపార్ట్ ఫ్రమ్ ద ఆర్డర్. ఎందుకు యూనిక్ ఇది, ఎందుకు ప్రత్యేకం ఇది? యూనిక్ అంటే ఏంటి? ప్రత్యేకం. ఎందుకు ప్రత్యేకం ఇది? అపార్ట్ ఫ్రమ్ ద ఆర్డర్. ఆర్డర్ అనేది మ్యాటర్ లేదు ఇందులో, మ్యాటర్ చేయదు. ఆర్డర్ డజంట్ మ్యాటర్ ఇన్ దిస్, రైట్? అపార్ట్ ఫ్రమ్ ద ఆర్డర్ ఇన్ విచ్ ఇట్ అక్కర్. సో మనకు దీని మీనింగ్ ఏంటి? ఇక్కడ నుంచి ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే, ఇప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 8 అనేది మన కాంపోజిట్ నెంబర్. సో దీని యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 4s 2 2s 2 1s. మనకి ఏమొచ్చింది? 8 is equals to 2 into 2 into 2. అంటే ఈ 3 అనేవి ప్రైమ్ నెంబర్స్ అని మనకు తెలుసు. 2 2 2 అనేవి మనకు ప్రైమ్ నెంబర్స్. సో వీటి యొక్క ప్రోడక్ట్ అంటే ప్రైమ్ నెంబర్స్ ప్రోడక్ట్ అయితే చేస్తున్నామని మనకు ఆల్రెడీ అర్థమైంది. ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది చాలా యునీక్. ఎందుకు అంటే, ఈ 2 మీరు ఇక్కడ రాసిన, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇందులో అన్ని 2s వచ్చాయి. సో 2 3s అనుకుందాం, 3 1s. 6 కి మనము 2 into 3 అనేది రాస్తాం. ఈ 2 into 3 అనేది మనం 3 into 2 రాయొచ్చా, రాయకూడదా? ద క్వశ్చన్ ఈస్, 2 into 3 ని మనము 3 into 2 గా రాయొచ్చా, రాయకూడదా? అంటే ఎస్ వీ కెన్ రైట్. 2 into 3 ని మనము 3 into 2 లాగా రాయొచ్చు. 2 into 3 కూడా 6, 3 into 2 కూడా 6. ఇది చాలా యునీక్ ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఈ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు మనకు ఏంటి ఇందులో ప్రత్యేకం అంటే, మనము ఈ ఆర్డర్ ని లెక్క చేయము. ఆర్డర్ అనేది మనకు సేమ్. ఆర్డర్ అనేది ఎలా రాసినా కూడా ఒకటే. కాబట్టి ఆర్డర్ అనేది ఇందులో ఇంపార్టెంట్ కాదు. సో మనం ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్తో దీన్ని అర్థం చేసుకుందాం. సో మనకు టెక్స్ట్ బుక్ లో ఒక ఎగ్జాంపుల్ అయితే ఇచ్చారు. ఏంటంటే అది 32760. సో మనకు మీరు ఇక్కడ చూసుకోవచ్చు, టెక్స్ట్ బుక్ లో మీకు ఒక మెథడ్ అయితే ఇచ్చారు. డబ్బా డబ్బా డబ్బాలు డబ్బాలు ఉంది కదా, దీన్ని ఏమంటారంటే, ఈ మెథడ్ ఏమంటామంటే ఫ్యాక్టర్ ట్రీ మెథడ్ అని అంటాం. ద మెథడ్ ఈస్ నోన్ యాజ్ ఫ్యాక్టర్ ట్రీ మెథడ్ అని అంటాం, రైట్? సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ని చూద్దాం. సో మనం దీని యొక్క ఫ్యాక్టరైజేషన్ చేసినట్లయితే ఫస్ట్ 2 టేబుల్స్ చేద్దాం. స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి? 2. సో 2 నుంచి స్టార్ట్ చేద్దాం. 2 1s 2 6 2 3s 2 8s 0. నెక్స్ట్ 2 టేబుల్ తోనే
2 8s are 2 1s are 2 9s are 0. నెక్స్ట్ 2 టేబుల్ తో 2 4s are 2 నెంబర్స్ తీసుకున్నాము 1 నెంబర్ తో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 0. 2 9s are 18, 2 5s are 10. నెక్స్ట్ 3 టేబుల్ ని 3 1s are 3 3s are 3 6 are 18, ఆ తర్వాత 3 5s are 15. 1 3 6 5. నెక్స్ట్ మళ్ళీ 3 టేబుల్ తో తీసుకుందాం. మనకి ఏమొస్తుంది 3 4s are 12, 3 5s are 15, 3 5s are 15. 445 అనేది వచ్చింది. నెక్స్ట్ మనము 5 టేబుల్ తీసుకున్నట్లయితే 5 9s are 45, 5 1s are 5. 7 టేబుల్ 5 1s are 7 1s are 7, 2 మిగులుతుంది, 7 3s are 13, 1s are. మనకి ఇక్కడ ఫ్యాక్టర్స్ ఏమి వచ్చాయి అంటే ఫ్యాక్టర్స్ ఏమేమి వచ్చాయి 2 into ఫ్యాక్టర్స్ దేనికి 3 2 7 6 0 కి ఫ్యాక్టర్స్ ఏమేమి వచ్చాయి మనకు అంటే 2 into 2 into 2 into 3 into 3 into 5 into 7 into 13. ఇప్పుడు ఇక్కడ ఏంటి మనకు డౌట్ వచ్చేది అంటే ఈ 2 into 2 into t ఇవేవైతే ఫ్యాక్టర్స్ వచ్చాయి కదా 2 into 2 into 2, 3 into 3, 5 into 7 into 13 ఇవేవైతే వచ్చాయి కదా. సో ఫస్ట్గా వీటిని కరెక్ట్గా రాసిద్దాం. 2 into దీన్ని మనము 3 2s ని 2 క్యూబ్లో రాయొచ్చు, ఇంటూ 3 into 3ని 3 స్క్వేర్లో రాయొచ్చు, ఇంటూ 5 into 7 into 13 అయితే వచ్చింది. దీన్ని మనము 3 square into 5 into 13 into 7 into 2 cube ఈ విధంగా రాయొచ్చా రాయకూడదా? రాయొచ్చు. ఎందుకు రాయకూడదు? సేమ్ మల్టిప్లికేషన్ సేమే వస్తుంది. మనం ఏ ఇంటూ బి చేసినా బి ఇంటూ ఏ చేసినా ఆన్సర్ వచ్చేది ఒకటే. మనకు మన ఫార్ములా ప్రకారం ఏ ఇంటూ బి ఈక్వల్స్ టు బి ఇంటూ ఏ అని మనకు తెలుసు కదా. సో అదే ఇది కూడా మల్టిప్లికేషన్ అనేది మనకు కరెక్ట్ గా ఆర్డర్ లో చేయాలి అన్నది ఏమీ ఉండదు ఇందులో. సో ఇది మనకు ఫండమెంటల్ థియరీ ఆఫ్ అర్థమెటిక్ విచ్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ థియరీ. ఈ చాప్టర్ లోనే చాలా ఇంపార్టెంట్ థియరీ, రైట్? నెక్స్ట్ ఇంకొక థియరం అనేది మనకు వస్తుంది, అది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో అదేంటి అంటే థియరం 2.2, థియరం 1.2, నాట్ 2.2. సో మీరు టెక్స్ట్ బుక్ లో చెక్ చేసుకోవచ్చు. మనకు మీది బైలింగ్వల్ టెక్స్ట్ బుక్ అయితే పేజ్ నెంబర్ 12. బైలింగ్వల్ టెక్స్ట్ బుక్ అయితే మీది పేజ్ నెంబర్ 12. సో ఇందులో వచ్చేసి థియరీ 1.2 ఏం చెప్తుందంటే, ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయరా సార్ అంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్. there is no need to worry about that. So let P be a prime number. If P divides A square, then P divides A, where P is positive integer. Where A is a positive integer. ఏంటి దీని అర్థం ఏంటి అంటే మనకు ఒక ప్రైమ్ నెంబర్ ఉంది, దాన్ని P అనుకుందాం. ఒక P అనే నెంబర్ ని ప్రైమ్ నెంబర్ అనుకుందాం. P అనే నెంబర్ ఒక ప్రైమ్ నెంబర్. ఈ P అనేది మనకు A స్క్వేర్ ని డివైడ్ చేసింది. P is dividing A square అనుకుందాం. ఈ P అనేది A స్క్వేర్ ని డివైడ్ చేసినప్పుడు P అనేది A ని కూడా డివైడ్ చేస్తుంది. P divides A also. P అనేది A స్క్వేర్ ని డివైడ్ చేసినప్పుడు P అనేది A ని కూడా డివైడ్ చేస్తుంది. అంటే ఏంటి, ఇది మీనింగ్ ఏంటి అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక నెంబర్ తీసుకున్నాం, 10 అనుకుందాం. 10 2 అనేది 10 ని డివైడ్ చేస్తుందా? ఎస్. 2 10 స్క్వేర్ ని తీసుకుందాం ఫస్ట్ గా. ఈ 10 స్క్వేర్ A స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 10 స్క్వేర్, A ఇస్ ఈక్వల్స్ టు 10. ప్రైమ్ నెంబర్ ఏంటి మనకి ఇక్కడ? ప్రైమ్ నెంబరే కదా 2 అనేది. ఎస్, ప్రైమ్ నెంబరే. సో 2 అనేది ఒక ప్రైమ్ నెంబర్ తీసుకుందాం. ఇప్పుడు 10 స్క్వేర్ ఏంటి మనకు? 10 స్క్వేర్ అంటే ఏం చేయాలి మీరు? మీకు 0ని ట్వైస్ చేయండి. అంటే 10 స్క్వేర్ అంటే మనకు 100. 10 స్క్వేర్ 100 కదా. ఎస్, 100. 10 ఫస్ట్ గా 10 ఈ 10 స్క్వేర్ అనేది 100 అంటే A స్క్వేరే కదా. అంటే A స్క్వేర్ ఈక్వల్స్ టు 100 కదా మనకి ఇప్పుడు. A స్క్వేర్ వాల్యూ 100 కదా. ఎస్.
ఇప్పుడు 2 అనేది మనకు దీన్ని డివైడ్ చేస్తుందా అంటే ఎస్ 50 వస్తుంది మనకు ఆన్సర్ అనేది. అంటే 2 అనేది 100 ని డివైడ్ చేయగలుగుతుంది. ఇప్పుడు 2 అనేది 10 ని డివైడ్ చేస్తుందా అంటే 2 5s. ఎస్ ఇట్ ఇస్ ఆల్సో డివైడింగ్ ఇట్స్ ఏ. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఇప్పుడు ప్రైమ్ నెంబర్ నేను ఏం తీసుకుంటున్నాను అంటే 3 తీసుకుంటున్నాను. ఏ స్క్వేర్ ఏం తీసుకుంటున్నాను అంటే 9 స్క్వేర్ తీసుకుందాం. ఏం తీసుకుందాం అంటే 9. ఇప్పుడు 9 స్క్వేర్ ఏంటి మనకు 81. 81 ని 3 డివైడ్ చేస్తుందా అంటే 3 1s are 3, 3 2s are 6, 2 remaining, 3 7s are 21. సో 27 is our answer. ఎస్ డివైడ్ చేయగలుగుతుంది. ఏని డివైడ్ చేస్తుందా అంటే 3 1s are 3 3s are. ఎస్ డివైడ్ చేస్తుంది. ఈ థియరీ మనకు ఇది చెప్తుంది. ఇక్కడ ఏదైతే ఉందో అది పాజిటివ్ ఇంటీజర్ అయి ఉండాలి. పాజిటివ్ ఇంటీజర్. పాజిటివ్ ఇంటీజర్ అంటే ఏంటి మనకు ఫ్రమ్ 1 to 2 3 4 అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ పాజిటివ్ ఇంటీజర్ అయి ఉండాలి. అంటే -1 -2 -3 కాదు, పాజిటివ్ ఇంటీజర్ అయి ఉండాలి. సో ఇది మనకు సెకండ్ థియరీ. If p divides a square, then it divides a also, right? నెక్స్ట్ మనము ఇందులో ఈ చాప్టర్ లో మనకు ఈ 2 అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఈ 2 అనేది ఆ తర్వాత మనకు ఇంకా ఏ కాన్సెప్ట్స్ అనేవి మిగలలేదు. ఫండమెంటల్ థియరీ ఆఫ్ ఆర్థమెటిక్ అయిపోయింది, అన్ని అయిపోయాయి. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ 1 దగ్గరికి వెళ్దాం. కన్సిడర్ ద నంబర్ 4n. సో మీరు టెక్స్ట్ బుక్ ముందు పెట్టుకొని చెక్ చేసుకోండి. సో 4n అనేది మనకు ఒక నెంబర్ అని ఉందనుకున్నాం. సో ఇందులో n వచ్చేసి న్యాచురల్ నెంబర్ అని అంటున్నాం. n వచ్చేసి న్యాచురల్ నెంబర్. సో న్యాచురల్ నెంబర్ అంటే ఏంటి అంటే ఫ్రమ్ 1 to ఇన్ఫినిటీ. సో కలెక్టింగ్ నెంబర్స్ ఇవి న్యాచురల్ నెంబర్స్ అని మనం తెలుసుకుందాం ఆల్రెడీ. సో ఇవి మనకు న్యాచురల్ నెంబర్స్. Check whether there is any value of n. n యొక్క ఏదైనా ఒక వాల్యూ ఉందా? దేనికి n యొక్క ఏదైనా ఒక వాల్యూ 4n చేసినప్పుడు 0తో ఎండ్ అవ్వాలి. అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా n ప్లేస్ లో 1 పెడితే 4 to the power 1 చేసినప్పుడు అది 0తో ఎండ్ అవ్వాలి. అలాంటి వాల్యూస్ ఏమైనా ఉన్నాయా చెక్ చేయండి అని అడుగుతున్నాను. సో చెక్ చేద్దాం. ఫస్ట్ n దగ్గర 1, n దగ్గర 2 అలా పెట్టి చెక్ చేద్దాం మనము. సో 4 to the power 1 చేసినప్పుడు మనకు 4 వస్తుంది. 4 స్క్వేర్ ఏంటి 16. 4 to the power 3 ఏంటి 64. 4 to the power 4 వచ్చేసి 16 into 16 16 స్క్వేర్ 256. సో 16 స్క్వేర్ కదా, 16 స్క్వేర్ అంటే 6 స్క్వేర్ 36 ప్లస్ 1 స్క్వేర్ 1 1 6 6 6 2 12 అంటే 256, రైట్. సో ఇప్పుడు మీకు లాస్ట్ డిజిట్ ఎక్కడైనా 0తో ఎండ్ అవుతున్నట్టు కనిపిస్తుందా? నో, ద లాస్ట్ డిజిట్ ఈస్ ఎండింగ్ విత్ 4 ఆర్ 6. 4 లేదా 6తో ఎండ్ అవుతుంది. కాబట్టి మీరు ఇక్కడ రీజన్ ఏం రాయాలి ఇప్పుడు? ద నో ద లాస్ట్ digit is not ending with 0. It is ending with 4 or 6 and rasi. Therefore and rasi, there is no natural number. There is no natural number ఇది. సో n అని రాసాను యూస్డ్ గా.
సో దెర్ ఇస్ నో న్యాచురల్ నంబర్ n అని ఇలా బ్రాకెట్ లో పెట్టి ఫర్ విచ్ 4 to the power n ends with 0 అని రాయాలి. రైట్. సో ఇది మనకు ఎగ్జాంపుల్ 1. నెక్స్ట్ మనం ఎగ్జాంపుల్ 2 చూసుకున్నట్లయితే ఎగ్జాంపుల్ 2 లో మనకి ఏం అడిగారంటే LCM అండ్ HCF ఆఫ్ 6 and 20 బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా 6 and 20 యొక్క LCM ని మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఇంకా HCF కూడా. సో ఫస్ట్ గా LCM ఫైండ్ అవుట్ చేద్దాం. 6, 20. సో దీనికి నేను టెక్స్ట్ బుక్ లో ఉన్నట్టు మీకు అర్థం కాదు, సో దాన్ని మీకు బ్రేక్ డౌన్ చేసి నేను ఇక్కడ మీకు 2 మెథడ్స్ అయితే చెప్తాను. సో ఫస్ట్ మెథడ్ లో వచ్చేసి మనకు మీకు 6 మల్టిపుల్. ఫస్ట్ LCM మీనింగ్ తెలుసుకోండి. LCM అంటే ఏంటి? లీస్ట్ కామన్ మల్టిపుల్. మల్టిపుల్ అంటే ఏంటి? వాట్ ఇస్ మెant బై మల్టిపుల్? ఇప్పుడు 6 ఉంది, 6 టేబుల్లో ఏ నెంబర్స్ వస్తాయి? 6 1 6, 6 2 12, 6 3 18, 6 4 24, అలా ఈ నెంబర్స్ వస్తాయి కదా. సో ఇవన్నీ ఏంటి మనకు? మల్టిపుల్స్. సో 6 and 20 యొక్క మల్టిపుల్స్ రాయండి అందరూ. So 6 1s are 6, 6 2s are 12, 6 3s are 18, 6 4s are 24, 6 5s are 30, 6 6 36, ila, and so on. Next 21s are 20, 22s are 40, 23s are 23s are 60, 24s are 80, 25s are 100, like this. Next ఈ టేబుల్ ని మనము 6 7s are 6 5s are 30, 6 6 36, 6 7s are 42, 6 8s are 48, 6 9s are 54, 6 10s are 60. సో మొత్తం టేబుల్ ని రాశాను. నెక్స్ట్ ఇక్కడ సరిపోతుంది. సో మీరు లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే ఏంటి అంటే, లీస్ట్ అంటే చిన్నదైనా, కామన్ అంటే రెండిట్లో కామన్ గా ఉన్నటువంటి, మల్టిపుల్ అంటే ఏంటి? వీటి యొక్క మల్టిపుల్స్ అంటే ఇవి. సో ఇందులో 6 అనేది ఇందులో వస్తుందా? నో. 12 అనేది వస్తుందా? సో ఇవన్నీ లేవు. కామన్ గా ఉన్నది ఏంటి మనకు? 60. 60 అనేది కామన్ గా ఉంది ఇందులో. సో 60 అనేది రెండిట్లో కామన్ గా ఉంది కాబట్టి LCM ఏంటి మనకు? లీస్ట్ కామన్ మల్టిపుల్ 60. సో ఇప్పుడు ఇంకొక రకమైన మెథడ్ చూద్దాం. ఇంకొక మెథడ్ ఏంటి అంటే రెండింటిని మనం ఏం చేయాలి? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. సో వాళ్ళు అడిగింది కూడా మనకు ఫ్యాక్టరైజేషన్ మెథడ్ కాబట్టి మనం ఫ్యాక్టరైజేషన్ మెథడ్ తోనే దీన్ని సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ గా 6 and 20 ని మనం ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 3s are 6, 2 10s are 20, 3 1s are 3, 10, 2 5s are 5 1s are. సో వీటన్నిటిని మల్టిప్లై చేద్దాం. 2 into 3 into 2 into 5, 2 into 2 2 square, 4 into 3 into 5, 4 3s are 12 into 5, 12 5s are 60. 60 is LCM. వచ్చింది కదా మనకి ఆన్సర్. సో దీన్ని ఎలా రిప్రజెంట్ చేయాలి? జస్ట్ మనకి ఏమని అడిగారు? LCM ని ఫైండ్ అవుట్ చేయండి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా అడిగారు. సో దీన్ని రిప్రజెంటేషన్ ఎలా చేయాలి అంటే 6 and 20 యొక్క LCM వచ్చేసి మనకు 6 and 20 యొక్క LCM వచ్చేసి 2 square into 3 into 5 అని రాసి 60 అని రాయాలి అడిగినప్పుడు. నెక్స్ట్ HCF ఏంటి అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్.
హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, ఫ్యాక్టర్ ఇక్కడ ఎల్సిఎం కాదు, ఫ్యాక్టర్ అంటే ఏంటి, ఎల్సిఎం లో మల్టిపుల్, ఇక్కడ వచ్చేసి ఫ్యాక్టర్, ఫ్యాక్టర్ అంటే ఏంటి, 6 అనేది ఏ టేబుల్స్ లో వస్తుంది అన్నది. 6 మనకు 2 టేబుల్లో వస్తుంది, 3 టేబుల్లో వస్తుంది అంతే. ఆ తర్వాత 20 వచ్చేసి 6 టేబుల్లో కూడా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 20 వచ్చేసి ఫస్ట్ అన్ని మల్టిపుల్స్ ఫ్యాక్టర్స్ రాద్దాం. 6 వచ్చేసి మనకు 1 టేబుల్లో, 2 టేబుల్లో, 3 టేబుల్లో, 6 టేబుల్లో వస్తుంది. 20 వచ్చేసి 1 టేబుల్లో, 2 టేబుల్లో, 4 టేబుల్లో, as well as 5 టేబుల్లో, 5 4s 20. నెక్స్ట్ 10 టేబుల్లో వస్తుంది, ఆ తర్వాత 20 టేబుల్లో వస్తుంది. కామన్ ఫ్యాక్టర్, రెండిట్లో కామన్ గా ఉన్న ఫ్యాక్టర్స్ ఏవి అంటే 2 కామన్ గా ఉంది అంతే, 2 ఇస్ ఓన్లీ కామన్, 2 కామన్ మాత్రమే. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఇంకా 2 తప్ప ఏది దాని యొక్క హెచ్సిఎఫ్ కాదు అని అర్థం. 2 తప్ప 6 and 20 కి ఏది హెచ్సిఎఫ్ కాదు. సో దాట్ హెచ్సిఎఫ్ ఆఫ్ 6 and 20 is 2. 2 is the correct answer. సో ఇది మనకు ఎగ్జాంపుల్ 2. నెక్స్ట్ మనము ఎగ్జాంపుల్ 3 సాల్వ్ చేద్దాం. సో మీరు ఇక్కడ ఎగ్జాంపుల్ 3 చూస్తున్నట్లయితే హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం వచ్చేసి 96. ఇది వచ్చేసి ఎగ్జాంపుల్ 3. 96 ఇంకా 404 యొక్క హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ని ఫ్యాక్టరైజేషన్ మెథడ్ తో ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఏం అడుగుతున్నాడంటే హెచ్సిఎఫ్ ని ఫైండ్ అవుట్ చేయండి, ఆ తర్వాత ఎల్సిఎం ని ఫైండ్ అవుట్ చేయండి అని అంటున్నారు. సో నేను అప్పుడు మీకు కాన్సెప్ట్ చెప్తాను అని చెప్పాను. ఏంటది, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ చేస్తే ప్రోడక్ట్ ఆఫ్ నెంబర్స్ అని చెప్పాను కదా. సో ఆ కాన్సెప్ట్ అనేది ఇప్పుడు చెప్తాను, మీరు అందరు బాగా చూడండి. ఫస్ట్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేద్దాం. హెచ్సిఎఫ్ అంటే ఏంటి, ఫస్ట్ ఫ్యాక్టరైజేషన్ చేయండి. 3 3s 3 2s, ఆ తర్వాత 2 1s 2 6s, 2 8s 2 4s 2 2s. సో ఫ్యాక్టరైజేషన్ ఏమొచ్చింది, 3 into 1 2 3 4 5, 2 to the power of 5, 3 into 2 to the power of 5. నెక్స్ట్ 404 కి చేద్దాం. సో మనకు 96 కి ఏమొచ్చింది, 3 into 2 to the power 5. నెక్స్ట్ 404 కి చేసి చూసినట్లయితే మనకు 2 1s 0 2 2s 0 2 2s. నెక్స్ట్ 2 1s 0 2 1s. ఇది వచ్చేసి ప్రైమ్ నెంబర్ కాబట్టి ప్రైమ్ నెంబర్ దీంతో క్యాన్సిల్ అవ్వదు కాబట్టి మనకి ఆన్సర్ ఏమొచ్చినట్టు, ఇక్కడ 404 కి ఆన్సర్ వచ్చేసి 2 స్క్వేర్ ఇంటూ 101 అనేది వచ్చింది. ఇప్పుడు హెచ్సిఎఫ్ అంటే ఏంటి అంటే రెండిట్లో ఉన్న హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటి అంటే రెండిట్లో కామన్ గా ఉంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ దీన్ని బ్రేక్ డౌన్ చేసి రాయండి. 2 into 2 into 2 into 2 into 2, ఇక్కడ వచ్చేసి 2 into 2 into 101. రెండిట్లో కామన్ ఏంటి, 2 into 2, 2 రాసేయండి. ఇక్కడ కామన్ 2 into 2 అంతే, ఇంకా ఏం మిగతా ఏం కామన్ లేవు కాబట్టి 2 into 2 4. సో 4 is the హెచ్సిఎఫ్. హెచ్సిఎఫ్ ఏమొచ్చింది మనకి ఇప్పుడు, 4 వచ్చింది. ఇప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే హెచ్సిఎఫ్ ని బేస్ చేసుకొని మనం ఎల్సిఎం ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదేలా అంటే మనకు ఒక ఫార్ములా లేదా మీరు ఏదైనా చెప్పవచ్చు, రూల్ అని చెప్పొచ్చు, ఏదైనా కానీ. సో చూడండి, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఇస్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ నంబర్స్. ప్రోడక్ట్ ఆఫ్ నంబర్స్. సో నంబర్స్ ఏమి ఇచ్చారు మనకు, 96 ఇంకా 404. ప్రోడక్ట్ అంటే ఏమని చెప్పాను, మల్టిప్లికేషన్. సో 96 into 404
అనే నెంబర్స్ ని మల్టిప్లై చేస్తే ఎల్సిఎం ఇంకా హెచ్సిఎఫ్ ని మల్టిప్లై చేస్తే ఈ నెంబర్స్ వచ్చినటువంటి వాల్యూ దీనికి వస్తుంది. అంటే ఏంటి మీనింగ్ అంటే ఇప్పుడు మనకు దీని ద్వారా ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే హెచ్సిఎఫ్ ఏంటి మనకు 4, ఎల్సిఎం తెలీదు వదిలేయండి. ఇప్పుడు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడానికి హెచ్సిఎఫ్ ని ఇటు సైడ్ కి పంపించండి. 96 into 404 divided by 4 అవుతుంది. 4 1s are 4, 101s are 96 into 101 ఏమవుతుంది మనకు 96 101 into 96 అంటే 6 1s are 6, 6 zeros are 0, 6 1s are 6 into 9 1s are 9, 9 zeros are 0, 9 1s are 9, 6969 అంటే 9696 అవుతుంది. 9696 అవుతుంది. సో ఎల్సిఎం ఏమొచ్చినట్టు ఇప్పుడు మనకు వాట్ ఇస్ ద ఎల్సిఎం? ఎల్సిఎం ఈక్వల్స్ టు 9696. ఎల్సిఎం వచ్చేసి 9696. ఇదే మన ఎల్సిఎం. దీన్ని యూజ్ చేసి మనము ఎల్సిఎం ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎల్సిఎం లేదా హెచ్సిఎఫ్. ఒకవేళ మీకు ఎల్సిఎం వాల్యూ తెలిసి హెచ్సిఎఫ్ తెలియకపోతే ఎల్సిఎం వాల్యూ మీరు పుట్ చేసి దీన్ని ఇటు సైడ్ పంపిస్తే క్యాన్సిల్ అవుట్ అవుతుంది, హెచ్సిఎఫ్ అనేది వస్తుంది. రైట్? సో ఇది మనకు ఎగ్జాంపుల్ 3. నౌ వి విల్ గో టు ఎగ్జాంపుల్ 4. నెక్స్ట్ మనం ఎగ్జాంపుల్ 4 చూసుకున్నట్లయితే ఎగ్జాంపుల్ 4 లో ఏమడిగారంటే సేమ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ని ఫైండ్ అవుట్ చేయండి అని అడిగారు. సో 6, 72 అండ్ 120 యొక్క హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎఫ్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ గా ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసుకోండి. ఫస్ట్ హెచ్సిఎఫ్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. హెచ్సిఎఫ్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ గా వీటన్నిటి యొక్క ఫ్యాక్టర్స్ ని ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. సో 2 3s are 6 కి ఫ్యాక్టర్స్ ఏమేమి వచ్చాయి? 2 into 3. 72 చూసుకున్నట్లయితే 72 కి ఫ్యాక్టర్స్ ఏమేమి వస్తాయంటే 2 3s are 6, 1 మిగులుతుంది, 2 6s are 12, 3 1s are 3 2s are 3 4s are 2 2s are 72 కి ఏమేమి వచ్చాయి? 2 into 3 into 3 into 2 into 2. నెక్స్ట్ 120 చూసుకున్నట్లయితే 2 6s are 12, 2 3s are 3 1s are 2 5s are 5 1s are. సో మనకు 120 వచ్చేసి మనకు 2 into 2 into 2 into 3 into 5. రైట్? సో మూడిట్లో కామన్ ఏమేమి ఉన్నాయి? 2 2 2. హెచ్సిఎఫ్ వచ్చేసి 2 into 2 into ఇంకా కామన్ ఏమేమి నెంబర్స్ ఉన్నాయి? 3 into 3 into 3. సో 2 into 3 ఈక్వల్స్ టు 6. హెచ్సిఎఫ్ ఏమొచ్చింది మనకు? 6 అనేది వచ్చింది. నౌ వి విల్ గో టు ఫైండ్ ఎల్సిఎం. ఎల్సిఎం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. ఎల్సిఎం అంటే ఏంటి? లీస్ట్ కామన్ మల్టిపుల్ అని మనందరికీ తెలుసు. సో ఎల్సిఎం ని ఫైండ్ అవుట్ చేసేకి 3 ని ఒకేసారి మల్టిప్లై ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 2 టేబుల్ టు ఫస్ట్ 2 3s are 6, 2 3s are 6, 2 6s are 12, 2 6s are 0. నెక్స్ట్ ఇవన్నీ 3 టేబుల్ తో మల్టిప్లై అవుతాయి కాబట్టి 3 1s are 3, 3 1s are 3 2s are 3 3s are 0. నెక్స్ట్ ఇవి ఇప్పుడు కూడా 3 టేబుల్ తోనే మల్టిప్లై అవుతుంది. సో చూడండి 3 1s are, నెక్స్ట్ 3 4s are, 3 10s are. నెక్స్ట్ 2 టేబుల్ తో 2 2s are, 2 5s are. నెక్స్ట్ 2 టేబుల్ తో 2 1s are. నెక్స్ట్ 5 టేబుల్ తో 5. ఇప్పుడు వీటన్నిటిని మల్టిప్లై చేద్దాం. 6, 72, 120 ఈక్వల్స్ టు ఏమేమి నెంబర్స్ వచ్చాయి మనకు? 2 into 3 into 3 into 2 into 3 into 3 into 2 into 2 into 5. 2 3 2s ఉన్నాయి. ఏమవుతుంది? 2 క్యూబ్ అవుతుంది ఇంటూ 3 స్క్వేర్ అవుతుంది ఇంటూ 5. 2 క్యూబ్ 8 into 9 into 5. 8 9s are
72 into 5. 5 2s are 10. 5 7s are 35, 36. 360 is our LCM. LCM ఏమొచ్చింది మనకు? LCM is 360. రైట్? సో ఇది మన ఎగ్జాంపుల్ 4. ఎగ్జాంపుల్ 4 తర్వాత మనకు ఎక్సర్సైజ్ 1.1 అయితే ఉంది. సో ఆ ఎక్సర్సైజ్ని మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్.